బ్యాక్ కొత్త నిబంధనలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయా? సుశాంత్ గారు, మీరు సైబర్ లా పైన వర్క్ చేస్తుంటారు కాబట్టి, ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్కి లేదా ప్రస్తుతం తీసుకురాబోతున్నటువంటి నిబంధనలకి మధ్య ఏదన్నా వివాదాస్పదం అయ్యే పరిస్థితి ఏమైనా రాబోతోందా? అంటే ఒక విషయం అంటే యాక్చువల్గా వచ్చిన క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా ఇక్కడ. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాదు కదా, డెఫినెట్ గా ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, అది మనం డెఫినెట్ గా అగ్రీ అవ్వాలి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే రెండు ఛాలెంజెస్ వస్తాయి. అంటే నేను టెక్నికల్ గా లీగల్ గా రెండు చెప్తున్నా. మనకి ఎందుకు ఛాలెంజెస్ వస్తాయంటే, ఇప్పుడు ఒరిజినేటర్స్ ని ట్రేస్ చేయాలి అన్నారు. ఒరిజినేటర్స్ ని ట్రేస్ చేసే పద్ధతి 100% గా మనం ట్రేస్ చేయలేమండి సైబర్ స్పేస్ లో. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడినా, ఎంత అడ్వాన్స్ టూల్స్ వాడినా ఇంపాసిబుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు మన స్పూఫింగ్ లాంటివి చేశారనుకోండి, ఎగ్జాక్ట్ లొకేషన్ మనం కనుక్కోలేకపోవచ్చు. ఇప్పుడు నిబంధనలు తీసుకొచ్చినా కూడా సాధ్యం కాదంటారా? అంటే టెక్నికల్ గా పాసిబుల్ కాదంటున్నాను. స్టిల్ దానిలో లోపాలు ఉన్నాయి. టెక్నికల్ గా 100% నియంత్రించలేం వాటిని. సెకండ్ పాయింట్ కి వస్తే, ఇప్పుడు దీనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి నాకు తెలిసి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎవరు పోస్ట్ అయితే తీసేశారో వాళ్ళకి ఆపర్చునిటీ టు బి హర్డ్ అని చెప్పారు. సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నారు కదా. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఏంటంటే, ఎవరన్నా వైలేషన్ చేస్తే వాళ్ళ పోస్ట్ తీసేసినా స్టిల్ ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళకి, ఎందుకు తీసేశారని వాళ్ళ వర్షన్ కూడా చెప్పడానికి గైడ్ లైన్స్ అవకాశం ఇచ్చాయి. సో ఐ డోంట్ థింక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లా. సపోజ్ ఇది ఆపర్చునిటీ ఇవ్వకుండా డైరెక్ట్ గా తీసేశారు అంటే దెన్ ప్రాబ్లమాటిక్ అఫేర్ అనే చెప్తాను నేను బేసిక్ గా. ఇంకో మూడో పాయింట్ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఏది మన నోడల్ ఆఫీసర్ ఇండియాలో అపాయింట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి అని, ఇది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి డెఫినెట్ గా ఛాలెంజెస్ వస్తాయండి. ఇది 100% గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యం కాదా? కాదు, ఆ ఎంటిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవాలి దీనికి. ఎందుకంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే 21 సర్వీస్ ప్రొవైడర్స్ ని ఇక్కడ సర్వర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ వీళ్ళకి ఇండియన్ సంబంధించిన డేటా మొత్తం ఇండియన్ సర్వర్స్ లో పెట్టాలని జడ్జ్మెంట్ ఇచ్చారు. అదే ఇప్పటికి దాకా ఎవరు ఎన్ఫోర్స్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తారు, మాకు సంబంధం లేదు, మేము ఎందుకు కంప్లై అవ్వాలి అని అడిగితే మన సమాధానం ఏం చెప్తాం? సో ప్రాక్టికల్ గా కూడా నేను చూసినట్టయితే డెఫినెట్ గా ఇంప్లిమెంటేషన్ పరంగా ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయని నేను భావిస్తున్నాను. చిన్న క్లారిఫికేషన్ అండి, నేను మీరు అడిగే ముందర, సారీ ఇంటరప్ట్ చేసినందుకు. ఇందాక మాట్లాడుతూ ఒకళ్ళు ఆడియన్స్ ఒక స్పీకర్ మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే 66 గురించి మాట్లాడారు. నేను ఒకటే చెప్పాను, 66 కాదు 66A. అది ఎందుకు స్ట్రైక్ డౌన్ చేశారంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ 2 వర్డ్స్ పెట్టారు, ఇన్కన్వీనియన్స్, అనాయన్స్. ఏ పోస్ట్ అయినా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేసినా, ఏ పోస్ట్ అయినా అనాయన్స్ కాజ్ చేసినా ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఆ అనాయన్స్ ఏంటి, ఇన్కన్వీనియన్స్ ఏంటి అనేది డిఫైన్ చేయకపోవడం వల్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేయడం మొదలెట్టాడు. దాంతో ఏంటంటే, నేను హాయ్ అన్నాను అనుకోండి, మీరు నాకు అనాయన్స్ కాల్ చేసినా నా మీద కేసు వేసే అవకాశం ఉండింది. సో దేర్ ఫోర్ అక్కడ క్లారిటీ లేదు కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కర్టైల్ చేస్తుందని పెట్టారు, అంతేగాని మిగతా ఏ పారామీటర్స్ పెట్టలేదు. అది జస్ట్ క్లారిఫికేషన్ గా చెప్పదలుచుకున్నారు. పొలిటికల్ గా కూడా దుమారం రేపే పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరగబోతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని. అందుకోసమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది. మీరేం చెప్తారు? మీకున్నటువంటి అనుభవంతో ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, అంటే ఒకటేనండి ప్రాబ్లం, ఇది కంట్రోల్ చేసే పద్ధతి ఎప్పుడు వచ్చినా. ఇప్పుడు పొలిటికల్ గా నేను కమెంట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఏంటంటే న్యూట్రల్ గా నేను ఏం చెప్తానంటే, డెఫినెట్ గా ఈ ఓటీటీ కానీ సోషల్ మీడియా మీద కానీ రెగ్యులేషన్స్ అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో తేయాల్సిందే డెఫినెట్ గా. కానీ తెచ్చేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది స్టేక్ హోల్డర్స్ ని ఒపీనియన్ తీసుకొని రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అప్పుడు గైడ్ లైన్స్ అనేది పబ్లిష్ చేయగలిస్తే ఇంకా బాగుంటుందని నేను భావిస్తున్నాను. రైట్. వెంకట్ గారు ఏం చెప్తారు? అంటే అందరితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, అలా కాకపోతే రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే కాదు, మిగిలినటువంటి దేశవ్యాప్తంగా దీన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది. ఏం చెప్తారు దానికి? కాదండి, ఇప్పుడు దీని మీద నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019, 2018 తర్వాత మన రాజ్యసభలో, లోకసభలో దీని మీద రాజ్యసభ అడాహక్ కమిటీ 3 ఫిబ్రవరి 2020లో
దీని మీద చైల్డ్ పోర్నోగ్రఫీ మీద ఏంటి మీద ఏంటని చెప్పి పెద్ద డిస్కషన్ జరిగింది. సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడిగింది, చాలా లోయర్ కోర్ట్స్ దీని మీద చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చినాయి. సో ఇది ఏదో ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఏదో అన్నోన్గా తీసుకొచ్చినటువంటి బిల్ కాదండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, చర్చ జరుగుతుంది దీని మీద. దీన్ని మనకు ఎవరు బిల్స్ ఎవరు ఫామ్ చేస్తారు? మనకు రాజ్యసభలో, మనకు పార్లమెంట్లో, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్ అవుతున్నారో వాళ్ళందరూ డిస్కషన్ చేస్తే దీని మీద ఒక బిల్స్ ఫామ్ చేస్తారు. సో దీని మీద చర్చ జరిగింది, దీని మీద అన్ని పార్టీలు కూడా దీని మీద తెలుసు దీని మీద. కాకపోతే ఈ మధ్యలో యాక్టివిటీస్ బాగా అగ్రెసివ్ గా మన మీద వస్తున్నటువంటి యొక్క సిచ్యువేషన్స్ మనం ఈ రోజు మన దేశంలో మనం చూస్తున్నాం. ఈ మధ్య జరిగినటువంటి రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ మన ఇంటర్నల్ ఇచ్చిపెట్టండి, ఇంటర్నల్ గా పొలిటికల్ ఇచ్చిపెట్టండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటువంటిది పెద్ద ఎత్తున మన కంట్రీలో జరగబోతుంది. క్యాంపెయిన్స్ రన్ అవుతున్నాయి నేషనల్ మీద, మన దేశం మీద, మన సావరెనిటీ మీద, మన స్టేట్ ఇంటిగ్రిటీ మీద, సెక్యూరిటీ మీద, మన యొక్క పోర్నోగ్రఫీ మీద, ఫైనాన్షియల్ స్కామ్స్ మీద ఇవన్నీ జరుగుతున్నాయి. దిస్ హాస్ ఇంక్రీజ్డ్ బికాస్ ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందండి? 2010-14 నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ గత 10-15 years 20 years ఎవల్యూషన్ అనేటువంటిది ఈ టెక్నాలజీ అనేటువంటిది జరుగుతుంది. సో నౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఇట్ ఫ్యూచర్ ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండి. I'm telling you, everybody agrees on this platform. Future elections are fought on the digital platforms. So now that is adi situation lo, ఆ సిచ్యువేషన్ లో ఇంకొక రెగ్యులేషన్ కావాలి. ఎవరైనా చేసినా there should be regulation. yes రామచంద్ర రెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ దేశ సమగ్రత పైన కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ పైన కూడా దాడి జరిగేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే విదేశాల నుంచి దానిపైన కంట్రోల్ చేయాలి, దానికోసం ఎప్పటికో ఒకప్పటికి ఈ చట్టాలు అనేటివి రాకపోతే ఎలా అనేది? ఎస్, ఒకటండి, సుప్రీంకోర్టు ఏదైతే 66A రిపీల్ చేసిందో తర్వాత, అంటే అక్కడ ఏదైనా కానీ ఒక స్వేచ్ఛాయుతంగా భావ వ్యక్తీకరణ చేయొచ్చు అని చెప్పేసి చేసిందో, దానికి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే ఐపీసీని ఆశ్రయించని చెప్పిందో, అటువంటి పరిస్థితులలో ఈ రోజు ఈ ఓటీటీ మీద ఈ నియంత్రణ అనేది లీగల్ గా స్టాండ్ అవుతుందా కాదా అన్నది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కూడా దానికి కాంట్రడిక్షన్ ఉంది. 66A కానివ్వండి, ఇంకోటి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, వీటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వీటికి కాంట్రాడిక్టరీగా ఉన్నాయి ఒకదానికి ఒకటి అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ లాలో క్వశ్చన్ చేసినప్పుడు, ఛాలెంజ్ చేసినప్పుడు, మరి దాని మీద వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ వివరణించుకునే అవకాశం కూడా ఇస్తున్నారు కదా. ఎందుకు తొలగించాల్సి రాబోతోంది, లేదా ఎందుకు బ్లాక్ చేయాల్సి వస్తుంది అనేటువంటి దానిపైన కూడా అంటే కేవలము ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, లేకుండా ఉంటే దానికి సంజాషించుకోవటం కానివ్వండి సరిపోదు. అంటే దే ఆర్ రెసిస్టింగ్ దేర్ ఫీలింగ్ అన్నట్టు, లేకుంటే ఎక్స్ప్రెషన్, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ని వాళ్ళు లేకుండా దాన్ని ఆపేస్తున్నారు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోతున్నప్పుడు ఇంతకు ముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో కానివ్వండి, జస్టిస్ చలమేశ్వర్ గారు ఇచ్చినటువంటి 66A రిపీల్ కానివ్వండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంట్రడిక్షన్ ఉంది అని చెప్పేసి మరి దాని మీద ఏ డెసిషన్ తీసుకుంటారో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. కాబట్టి ఏం చేసినా కానీ ఒక బాధ్యతాయుతంగా అన్నిటిని ముందు వెనుక చూసి చేస్తే బాగుంటుంది తప్పితే తొందరపాటు కాదు. రామచంద్ర గారు, కొంతమంది టార్గెటెడ్ గా ఒక వ్యక్తి హననాన్నో లేకపోతే తప్పుడు ప్రచారాన్నో చేస్తూ, లేదా ఆర్థిక లేదా దేశ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి కుట్రలు చేస్తూ ఉంటే ఏం చేయాలి? కంట్రోల్ చేయాలా? దేశ ప్రయోజనాల్ని శ్రీహరి గారు మొన్నటికి మొన్న బెంగళూరు అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు దాన్ని కుట్రపూరితం అన్నారు. అందులో ఇన్వెస్టిగేషన్ చేసిందని చెప్పేసి అన్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారం రోజుల యొక్క 5 రోజుల కస్టడీకి అడిగారు. మరి ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళకి వ్యతిరేకంగా రైతుల యొక్క దాన్ని క్షణాల మీద కూడా ఇట్లా దానావలంలో ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది సోషల్ మీడియా అని చెప్పేసి భయంతో దీన్ని కట్టేలు చేయాలి, ఇంకొకరికి భయం పెట్టాలని అమ్మాయిని అరెస్ట్ చేశారు. మరి ఈ చిన్న విషయంలో ఈ విధంగా చేశానంటే రేపు ప్రభుత్వ విధానాల మీద, లేకుండా ప్రభుత్వ వ్యతిరేక, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరైనా గళమెత్తి సోషల్ మీడియా యూజ్ చేసినా కానీ, లేకుంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే నమ్మకం ఉంటుందా? మేము అనేది ఒకటే, మోడీ గారు ఏం చేసినా గానీ రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారే తప్పితే ఇంతవరకు రాజకీయంగానే నిజంగా అలా ఉంటుందా? కృషాంక్ గారు ఏం చెప్తారు? ఇక్కడ ఒక దేశ ప్రయోజనాలకి ఆర్థికంగా మనం చూసే ఈ మధ్య యాప్స్ ద్వారా ఏ విధంగా ఎంతమంది నష్టపోయారు. ఇవి అన్ని కంట్రోల్ కావాలంటే ఇలాంటి నిబంధనలు లేదా ఇలాంటి సవరణలు, ఇలాంటి చట్టాలు అవసరం లేదా? అంటే ఒక సూచన, ఇప్పుడు ఈ యాప్స్, ఈ యాప్ లోన్స్ ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మా ఫోన్ నంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయి శ్రీహరి గారు. పాపం ఎవరో పోయి ఎక్కడనో వాళ్ళు పోయి అప్పులు చేస్తున్నారు. ఆ 6,000 8,000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు.
మా నంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పర్టికులర్ గా పొలిటీషియన్స్ కి టార్గెట్ చేసి విపరీతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు దాదాపు ప్రతి దినం 20 కాళ్ళు వస్తూ ఉంటాయి, కేసులు వేస్తూ ఉన్నాం. దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎందుకంటే ఇది విదేశాల నుంచి జరుగుతున్నది, ఇది నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ కొన్ని స్టేట్స్ నుంచి జరుగుతున్నాయి, ఆల్రెడీ కేసెస్ బుక్ అవుతున్నాయి. ఇట్లాంటి వాటిలలో ఎందుకు ఇది మంచి జరుగుతుంది? ఎందుకంటే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదే. ఇందులో ఎందుకు రిస్ట్రిక్షన్స్ కనబడుతున్నాయి అంటే 2 విషయాలు నేను క్యూ తీసుకుంటా. దాని బిఫోర్ నేను ఐటీ ఎక్స్పర్ట్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఇన్ ఆర్ కాన్స్టిట్యూషన్ నథింగ్ ఈజ్ అబ్సల్యూట్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రైడర్ ఆన్ ఇట్. ఈచ్ సిస్టమ్ కాంప్లిమెంట్స్ విత్ ఈచ్ అదర్. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా ఇవి ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. వారికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటివి ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి అబ్సల్యూట్ పవర్ ఉంటుంది. ఎందుకంటే వారు ఉన్నప్పుడు వారు ఏదైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారు వారి సమయంలో. టీమిండియా, నీతి ఆయోగ్, XYZ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చలు జరగకుండా నిర్ణయాలు జరిగిపోతాయి. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, సోషల్ మీడియాలో మీలాంటి అంటే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే గళాలన్నిటికీ బ్రేక్ పడుతుందని భయపడుతున్నారా? భయం అని కాదు, కానీ ఎస్ ఖచ్చితంగా ఒక హెచ్చరిక మాత్రం జారీ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే 2 లైన్స్ ఇంపార్టెంట్ గా. వెంకట్ గారు ఒక లైన్ చాలా బాగా చెప్పారు, అందులోంచే మనం క్యూ తీసుకొని చర్చ చేసుకోవాలి. ద ఫ్యూచర్ ఎలక్షన్స్ ఈజ్ ఆన్ డిజిటల్ మీడియా అండ్ ఆర్ ఫ్యూచర్ ఇస్ ఎట్ థ్రెట్, దట్ ఈస్ వై వీ వాంట్ టు కంట్రోల్ అని అంటున్నారు. వారు చెప్పకనే చెప్తున్నారు. ఇంకొక విషయం, శ్రీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అమెరికాలో అల్లర్లు జరిగినప్పుడు కమెంట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు కదండి. మీరు అమెరికాలో రాజకీయాల గురించి మీరు మాట్లాడినప్పుడు, మీరు ప్రచారం చేసినప్పుడు, ట్రంప్ గారికి ప్రచారం చేసినప్పుడు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. సింపుల్ యాజ్ దట్. వారు మాట్లాడుతున్నారు, వారు కమెంట్ చేస్తున్నారు మన గురించి అంటే, మన నరేంద్ర మోదీ గారు కూడా, గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అమెరికాలో జరిగిన ప్రొటెస్ట్ గురించి కూడా ట్విట్టర్ లో కమెంట్ చేశారు. హి హస్ ఆల్సో కమెంటెడ్. దట్ ఇస్ వై దే ఆర్ డూయింగ్ ద సేమ్. రైట్. వెంకట్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సహజంగా మీరు సమగ్రత, లేదంటే విదేశీయులు, లేదా మనం రైతు ఉద్యమాల్లో చూసాం, బయట ప్రముఖులు చేసినటువంటి ట్వీట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. కానీ దానికి మూలాలు చూసుకుంటూ పోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది ఒక అంశం. ఏం చెప్తారు దీనికి? ఫైనల్గా దీని ద్వారా అందరికీ ఈ చట్టాల వల్ల నిజంగా ఫేక్ ప్రచారానికి బ్రేక్ పడి అందరు వాయిస్ వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందా, లేకపోతే మీరు అనుకున్నది మాత్రమే కంట్రోల్ చేసే పరిస్థితి రాబోతుందా? అలా ఉండదండి. ఇప్పుడు గవర్నమెంట్ మేమున్నాము అని చెప్పేసి మా గవర్నమెంట్ మీద కామెంట్స్ ఇవ్వడం అనేది ప్రతిపక్షాలకి ఓకే, వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను ఒప్పుకుంటాను. బట్ యాజ్ ఇన్ ద గవర్నెన్స్ లో ఉన్నందుకు ఏదైనా కూడా మనం ఏం చేసినా కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం చేస్తాం. ఏదైనా కూడా ఏ పాలసీ మేకింగ్ అయినా కూడా వాళ్ళకు ఆ యొక్క అధికారం ప్రజలు ఇచ్చినారు కాబట్టి, వాళ్ళను గవర్నమెంట్ లో కూర్చుని పెట్టినారు కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ప్రతిపక్షాలకు కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ ఉంటుంది కదా సార్, ఉండదా? ఏమన్నారు? ప్రతిపక్షాలకు ఉండదా అంటున్నా. ప్రతిపక్షాలకు ఉంటారు, వాళ్ళు డిబేట్స్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు చర్చిస్తారు, వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. కానీ మనకు మెజారిటీ ఇవన్నీ ఉంటాయి కదండి. వాళ్ళకు ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసినామంటేనే మనకు మెజారిటీ ఉంది కాబట్టి మన చట్ట పరిధిలో మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ రైట్స్ లో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కొహెసివ్ వేలో ఈ 3 యొక్క ఇన్స్టిట్యూషన్స్ పిల్లర్స్ అయితే ఉన్నాయో మన డెమోక్రసీలో వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉంటుంటారండి. ఎంత ఫైట్ అయినా కూడా దీస్ థింగ్స్ హ్యాపెన్స్. బట్ నౌ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ థ్రెట్ to the world, to the nation. We recently చూసినట్టయితే new technologies coming up. Till now it is World Wide Web. In the future it is not going to be World Wide Web. It is going to be restricted country అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ముందు రాబోతుంది. ఎందుకంటే కంట్రీ యొక్క సెక్యూరిటీ, కంట్రీ యొక్క సావరెనిటీ ఈజ్ అట్ రిస్క్ బికాస్ ఆఫ్ దిస్ ఓపెన్ ప్లాట్ఫామ్స్. ఈ ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఏమైతే బార్డర్లెస్ అవుతుంది కాబట్టి వారు ఇంతకుముందు ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ కి కాదు, ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ కి భంగం కలగకుండా చూస్తారా లేదా? అక్కడే ప్రశ్న అంతా వస్తున్నటువంటిది. తప్పకుండా అండి. మన ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, డెఫినెట్ గా దట్ విల్ బి టేకెన్ కేర్. అంటే నేను కొంచెం లాలో ఎక్స్పర్ట్ కాను, బట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ మచ్ ఆన్ ఇట్, బట్ డెఫినెట్ దట్ విల్ బి టేకెన్ కేర్. ఇట్ ఈస్ నాట్ దట్ మనం వెళ్ళి మొత్తం ఈ యొక్క లా చట్టం వల్ల టోటల్ మీడియా హౌసెస్ మొత్తం కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళ కంటెంట్ పోస్ట్ చేయనివ్వరు అనేటువంటి. మీకు నెగిటివ్ ప్రచారం ఆగుతుంది అనుకుంటున్నారా సార్ దీని ద్వారా? అయినా నెగిటివ్ ప్రచారం అంటే ఇప్పుడు ఒక విషయం అండి, కంటెంట్ ఏమవుతుందంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకోవాలండి, కంటెంట్ అనేటువంటిది ఈ రోజు కంట్రోల్ లేకుండా ఉంది. పిచ్చోని చేతిలో వేస్తారంటారు, నేను తుపాకు పెడితే ఎట్లా పెడతారు కాల్స్తారో, అలా సిచ్యువేషన్ ఉందండి. కంటెంట్ మీద కంట్రోల్ లేదు ఈ రోజు. దానికి ఒక రెగ్యులేషన్ లేదు, దానికి ఒక
ఒక బాడీ లేదు. ఏ పార్టీ అయినా ఈ రోజు కంట్రీలో మన దేశంలో అయినా సరే విదేశాల నుంచి కానీ మీరు క్రియేట్ టూల్ కిట్ చూడండి. ఏంటది టోటల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఆఫ్ హౌ టు డూ క్యాంపెయిన్స్, బోత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్యాంపెయిన్స్ కానివ్వండి, గ్రౌండ్ లో క్యాంపెయిన్స్ కానివ్వండి. విదేశీ వెంకట్ గారు టోల్ కిట్ దాకా ఎందుకండి? అమిత్ షా గారు మొన్న బెంగాల్లో ఏమన్నారు? భయపట్టించేటట్టు పోస్టులు పెట్టారు బెంగాల్లో మొన్న వారం రోజుల ముందు. అందుకేనండి మేము పశ్చిమ బెంగాల్లో 130 మంది కార్యకర్తలను చంపుకున్నామండి. అందుకే చంపుకున్నాం, ఎందుకంటే మనం 130 మంది కార్యకర్తలు ఏం చేసినా సరే బీజేపీ వాళ్ళు ఎంతమంది కార్యకర్తలు పోగొట్టుకున్నా కానీ చట్టపరంగా పోవాలి, కానీ ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవద్దు. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్తుంది 66 ఇయర్ రిపీల్ అవుతుందని చెప్పి బాధపడవద్దు, 499 ఉంది, 500 ఉంది, డిఫామేషన్ కింద పోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఓటీటీల మీద నిఘా పెట్టడం కానీ, లేకుంటే వాళ్ళని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయటం కానీ, కంట్రోల్ పెట్టడం కానీ చేయటం కంటే ముందల ఇక్కడి నుంచి ఏదైతే భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి యాప్లు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉండే విధంగా చూసుకోవాలి. దాని హెడ్ ఆఫీస్ కానీ కంట్రోలింగ్ రెగ్యులేట్ చేసే ఆఫీస్ కానీ ఇండియా లేకుండా ఇటు చైనాలో దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం. ఇంకొకటి చైనా గూగుల్ లోడు ఇదే విధంగా మీ కంట్రోలింగ్ సిస్టమ్ ఇక్కడ ఉండదు అని అంటే అయితే వెళ్ళిపోండి, మా దేశంలో అవసరం లేదని చెప్పిండు. వాడు చెప్పినట్టు మనం ఎందుకు చెప్పలేము? చైనా చెప్పినప్పుడు మనం ఎందుకు చెప్పలేము? చెప్పేసి మన దగ్గర కంట్రోలింగ్ సిస్టమ్ లేనటువంటి యాప్లు ఏదైతే ఉందో వాటిని మనం చూద్దాం సార్. మొత్తానికి అయితే ఒక చట్టం ఇప్పటి వరకు సోషల్ ప్లాట్ఫామ్ ని దుర్వినియోగం చేసుకున్నటువంటి వారికి ఇదొక బ్రేక్, ఒక చెక్ లా ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం కంట్రోల్లో వెళ్ళేటువంటి ప్రమాదం ఉందా అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇది డిబేట్లో పాల్గొన్న పెద్దల కృతజ్ఞతలు.